ఇక్కడ ఉంచు పర్లేదు, ఇప్పుడు ఉంచితే సరిపోతుంది. వినపడుతుంది. మంచిది. ఓకే స్టార్ట్ చేద్దామా? కొంచెం పక్క చేరుకున్నావా? ఓకే పక్కన పెట్టి ఇట్లా పెట్టినప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శిలో గజకర్ణికలంబోదర వికటో విఘ్నరాజో గణపతి అధిపత ధూమకేతుర్క ఆదక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే అవిప్సతార్థసిద్ధ్యర్థం పూజితో సుర్వయసి సర్వవిఘ్నిస్థితే తస్మై శ్రీ గణాధిపతయే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం కృష్ణాయ నమః. ఆత్మశుద్ధి. పవిత్ర సర్వాస్థానం తోపి వా యస్మరేత్ పుండరీకాక్షాం సబాహ్యంతరశుచి. భూసిద్ధి. అలాగే మరి కాసిన నీళ్లు చేతిలో పోసుకుని దిగువ మంత్రం జపిస్తూ చుట్టూ చల్లుకోవాలి. ఓకే. ఈ మంత్రం చెప్పినాక చుట్టూ చల్లుకోండి. ఓకేనా? నేను చెప్పిన తర్వాత ఇలా చల్లుకోవాలి. ఓకేనా? ఉత్తిష్టతు భూత పిశాచ ఏతే భూమిభారక ఏతేషమవిరోధవే బ్రహ్మకర్మ సమారభే. కాసిన అక్షంతలు వాసన చూసి వెనక్కి ఎడం వైపుకి వేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇట్లా వాసన చూసి ఇట్లా వేసుకోవాలి. ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం నమః ఓం జపః ఓం తపః ఓం సత్యం ఓం తత్ పవిత్రుణ్యే భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపూజ్యోతి తతో మృత బ్రహ్మ భూర్భువస్సురో. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభాన ముహూర్తే శ్రీ మహావిష్ణు. ఆ ఫోన్ తీసుకురాదండి. ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన. ఇదేం సంవత్సరం? లాస్యా
లాస్య మొబైల్ తీసుకురా అమ్మా. మొబైల్ తీసుకురా. గాలి కాదు శ్రీ సుభకృత రామ సంవత్సరం దక్షిణాయనే వర్ష ఋతువు భారతమాస శుక్లపక్షతి चतुर्थ्यां तिथे वासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्मे एवं गुण विशेषण विशिष्टाया शुभतिथौ श्रीमान नरेंद्र कुमार श्रीमान मालपुत्र नरेंद्र विजयलक्ष्मी लास्य सुखं नामधेय मम धर्मपत्नी समेतस्य अस्माकं सहकुटुम्बस्य सहकुटुम्बस्य प्रेम शौर्य धैर्य विजय भाग्य आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं किंचित मनोरथ सिद्ध्यर्थं श्री महागणपति देवता श्री महागणपति देवता सिद्ध्यर्थं पुरुषशक्ति विधानेन ज्ञानवाहन षोडोपचार पूजा करिष्ये अयो निर्घ्न परिमाणं गणपति पूजा करिष्ये तदं कलशे कारण उपाधि పుష్పాలు గంధం కుంకుమ పెట్టి ఒక జలపాత్రలో పుష్పము తమలపాకు అక్షింతలు వేసి ఆ కలశాన్ని కుడి చేతిలో మూసి ఉంచి అలా అనుకోవాలి. దాంట్లో నీళ్ళు పోయాలి. నీళ్ళు అవసరం లేదండి. లాసమ్మా అక్కడ తమలపాకులు ఉంటాయి. ఇవి బిటెల్ లీవ్స్ ఆ రూమ్లో ఉంటాయి. బయట లాస్యా అక్కడ చైర్లో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చైర్లో ఉంటుంది అనుకుంటా. దొరికిందిలే. దీంట్లో వాటర్ తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా. कलशस्य मुख्य विष्णु कंठे रुद्र
मूले तत्र हितो ब्रह्म मध्ये मातृ भगवान पक्की गण చెప్పావా పూజ गंगे च यमुने च कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिषु अयं तु श्री महागणपति पूजार्थं दुर्दक्षयाकारक फलशोधकेन देवमातमानं पूजाद्रव्याणि సంప్రోక్ష కల్పం కుజేరుల మీద జన్మం మీద తమ మీద కొద్దిగా నిత్యులు చెల్లింపులను ప్రతి గణపతిని పూజించాలి. తొలుత పసుపు గణపతిని తయారు చేసుకుని బియ్యంపై తమలపాకుపై ఉంచి దానిపై పసుపు గణపతిని పూజించాలి. కాకి నక్షత్రాలు పసుపు గణపతిపై వేసి చేతిని ఒక మారు గణపతిపై నుంచి నమస్కరించుకోవాలను. అవి పూలు ఉంటాయి కదా మనకి అవి పెడదాం అలంకరణ చేద్దాం. ఏంటి ఇంటి నుంచి వెళ్ళి తీసేసుకోవాలి. తొలుత పసుపు గణపతిని తయారు చేసుకుని బియ్యంపై తమలపాకు ఉంచి దానిపై పసుపు గణపతిని ఉంచి సార్ కొంచెం ముందుకు తీస్తే మమ్మీ తీసుకుంటుంది. నమస్కరించాలి. ఈ క్రింది విధంగా చెప్తూ గణపతికి నమస్కరించాలి. జనానంతం గణపతిం హవామహే కవిం కవీనాముప మస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆ డ్రెస్ సర్ చేసుకోమని. జ్యేష్ఠరాజం బ్రహ్మణ పువ్వులు తీసుకుని పువ్వులను అక్షంతలు కలిపి దేవుడికి వేయాలి. ఓకేనా? ఇంకో ఇలా ఇది చేసి అలా కాదు, అలా ఇంచేయకూడదు. ఇది ఒక్కటే తీసేయాలి, తొడుము ఒకటే తీసేయాలి. ఓకే? అక్క కూడా ఇంకో కొంచెం అక్షంతలో తీసుకుని దేవుడికి వేయాలి. ఓకే. ఆ చేతితో దేవుడికి లేచి కరం పెట్టుకోండి. ఓకే. యథాభాగం వరం నివేదయామి. గణపతి ప్రీతిపాత్రం బెల్లం నైవేద్యం పెట్టాలి. తిన్నారు బెల్లం ముక్క. శ్రీ మహాగణపతి సుందరం శక్తితో వరదవేశం గణాపతి ప్రసాదం శ్రీ శీర్ష
అజశ్రీ వరసిద్ధి వినాయక నమ ప్రాణప్రతిష్ఠే కరిష్యే శ్రీ వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం. ఆ తర్వాత మనం తెచ్చుకున్న వినాయక విగ్రహాన్ని పూజించి విగ్రహం పువ్వుతో కొంచెం పంచామృతాన్ని చల్లుకోవాలి. ఆ విగ్రహం తీసుకొచ్చేయండి నాన్న. డాన్స్ లాస్ట్ టైం వచ్చేసింది. కూర్చో. మమ్మీ కూర్చోవాలి అక్కడ. ఇంకేం పెడదామా? దీంట్లో కవర్ చేస్తున్నాడు. అందులో చెయ్యాలి, కింద పడిపోతుంది. బాగుంది డాడీ. నేను అక్కడ కూర్చోవచ్చా? మమ్మీ కూర్చుంటానంట. మమ్మీ కూర్చోవాలి. అయితే దీంట్లో తర్వాత చేస్తున్నాను. గాలి చుట్టూ పెట్టవా అక్కడ కింద వరకు ఇవన్నీ ఆకులు పెడతాం కదా కాబట్టి అక్కడ పెట్టేస్తాం. ఆకులు ఆకులు ఇప్పుడు పెట్టాం. ఇంకా పువ్వు పెట్టేసి చూడు చౌకగా అప్పుడు ఒకరికి పెట్టు. ఇది అలంకరణ కదా. పెద్దగా పెట్టుకోవచ్చు కాకపోతే కదా. బాగా పక్కకే అనుకుంటుంది కదా. ఇంకా దిగి ముందుకు వచ్చిందా? మనం సెంటర్లో పెడితే అక్కడ పెట్టుకోవడం కాబట్టి ఇక్కడ పెట్టింది. అసంతి పునర్మాస సమాచార నేను బోధం. ఈ క్రింది విధంగా స్వామి జగన్నాథయామక్ష సేవా స్థానకం తావత్వ ప్రీతి భావనే బిందేస్మి సన్నిధం కురు. అవహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ మోకంటితో పరుదో భవ ప్రసీద 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 గణవరం. విగ్రహానికి నమస్కారం చేసుకోవాలి. ఇలా నమస్కారం చేస్తాము. పూజా విధానం ఈ క్రింది విధానంతో అక్షంతలు వేస్తూ నమస్కరించాలి. ఇదిగో అక్షంతలు తీసుకోండి. కూర్చోరా. రేపు రేంజ్ బర్త్డే. ఇంతకుముందు
ముందు ఎప్పుడో ఒకసారి వినాయక చవితికి వచ్చింది. సెప్టెంబర్ 2nd భవ సంచిత పౌష విధ్వంసం విచక్షణ విజ్ఞానందకార పాస్వంతం విఘ్నరాజ మహావిజయ ఏకదంతం పూర్వకర్మం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం జాయేత్సి వినాయకం ఉత్తమ గణాదస్య రసం తంత్ర సంపత్కర్ శుభం భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేథం విఘ్ననాయకం ధ్యాయేతజాననం దేవం రక్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ విభూషితం ఓం వరసిద్ధి వినాయక నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షంతలేదు నాన్న. అలా అలా కాదు సోను, ఇట్లా కొంచెం ముందుకు వచ్చట్లేదు. ఈ క్రితం విధంగా ఉంటూ అక్షింతలు వేయాలి. జగద్బంధ సురార్చిత అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్ర ఓం వరసిద్ధి వినాయక నమః ఆవాహనం సమర్పయామి. ఈ క్రింది విధంగా అంటూ అక్షింతలు వేయాలి. ఆత్రాగచ్చ ఇది అయిపోయింది కదా. ఆసనం ఈ క్రితం విధంగా అక్షింతలు వేయాలి. మౌక్తితో పుష్యరాగైశ్చ నానా రత్నై రివాచితం రత్నసింహాసన చారుక్తిత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమః నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనార్థం ఆసనం సమర్పయామి. ఈ క్రింది విధంగా అంటూ పువ్వుతో విగ్రహం యొక్క చేతులపై నీళ్లు చల్లాలి. ఇక్కడ ఓకేనా. గౌరీపుత్ర నమోస్తుతే శంకరస్య ప్రియానందన గృహాణార్జం మయా దత్తం గంధపుష్ప ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమః హస్తయో ఆర్జం సమర్పయామి. ఆర్జం ఈ క్రింది విధంగా అంటూ పువ్వుతో విగ్రహం యొక్క పాదాలపై నీరు చల్లాలి. గజవక్త్రం నమోస్తుతే సర్వాభిష్టప్రదాయక భక్తవాద్యం మయా దత్తం గృహణ విరాధన ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమః పాదయో పాద్యం సమర్పయామి. ఆచమని క్రింది విధంగా అంటూ పువ్వుతో నీరు చల్లాలి. అనాథనాథ సర్వజ్ఞ గిర్వాణ ఘన పూజిత గృహానాచమనం దేవతపుషం దత్తం మహాప్రభు ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ముఖే శుద్ధ ఆచమయం సమర్పయామి. మధుపర్కం ఈ కింద ఆవు పాలు పెరుగు నెయ్యితో కూడా మధుపర్కం సమర్పించవలెను. నెయ్యి ఎక్కడ ఉంది? ఒక చిన్న బౌల్ తీసుకురాల్సింది. డాడీ స్టార్ట్ అయింది అనుకుంటా. అయితే లేదు, మనం మన ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాలి బయటికి. ఫస్ట్ మన ఇంట్లో పూజ, తర్వాత వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావచ్చు. దది క్లియర్ సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహమేదం గజవక్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమో నమః మధుపర్కం సమర్పయామి. స్వామికి జీ అంటే ఇష్టమా? జీ కాదు గీ. జీ గీ గీ. స్నానం భక్తామృతం గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గృహాణ గంపూజితం ఓ వరసిద్ధి వినాయక నమః పంచామృతం స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం ఈ క్రింద విధంగా అంటూ పువ్వుతో నిర్జలాలు గంగారి సర్వతీర్థేభ్యో అభృతైర మల్లైర స్నానం కరుష్య భగవన్నామ పుత్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయ నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం
पुनः शुद्धाचमनीयं समर्पयामि। రావణ్ రమ్మను వస్తేలా ఇక్కడికి రమ్మను. వస్త్రం ఈ కింది విధంగా అంటూ కొద్దిగా రోజుగా పల్టిగా చేసి వస్త్రం రక్త వస్త్రయ చారు దేవ మూతం చ మంగళం శుభప్రదం గృహానతో లంబోదర భారత్న ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః వస్త్రం సమర్పయామి. यज्ञोपवीतं रचितं ब्रह्मसूत्रच काञ्चन चतुर्भुजं गृहन् सर्वदेवज्ञ मुक्तानामिष्टदायक ओं श्री वरसिद्धि विनायकाय नमः यज्ञोपवीतं समर्पयामि. गंधम चंदनागुर कर्पूर कस्तूरी कुंकुमानितं विलेपनं सर्वश्रेष्ठं प्रीत्यर्थं गृह्यताम्. ओं श्री वरसिद्धि विनायकाय नमः दिव्य श्री चंदनं समर्पयामि. लेते तो कुछ नहीं पूछता प्रतिकुंड मकर पत्राणि संस्कृतानि नमोस्तुते ओं श्री वरसिद्धि అక్కడ ఆ చివరి కూర్చున్నాక అందుకే కావాలి పెట్టేస్తుంది. ఇంకా టవల్ చాలా చక్కగా ఉంటుంది. ఈ క్రింద నామాలు చెప్పి పుత్ర పుష్ప అంక్షికలు వగేరా దానికి ఎదురుగా తెలిపిన చోట పూజించవలెను. ఓం గణానే ఇది పువ్వులు ఇలా ఇలా చేసి ఇస్తూ ఉన్నాను నాన్న. ఒక్కొక్కటి నేను వేస్తూ ఉంటాను. ఓకేనా? ఏందమ్మా నాకు రావట్లేదు. ఇలాను లాస్ట్లో ఉన్నది కదా, ఇది చిన్నది. ఇదిగో ఇలా అంటే అయిపోతుంది. నువ్వు కూర్చోలేసమ్మా. ఇది ఓవరిగా పెట్టేయాలి. ఓం గణేశాయ నమః పాదौ పూజయామి. ఓం ఏకదంతాయ నమః కల్పో పూజయామి. ఓం సుర్కర్ణాయ నమః జానని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః झंझे పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః झंझे పూజయామి. ఓం అపవాయ నమః उरुं पूजयामि. ओम हेरंबाय नमः कटिं पूजयामि. ओम हेरंबाय नमः ओम लंबोदराय नमः उदरं पूजयामि. ओम नाभि ओम गणनादाय नमः नाभिं पूजयामि. ओम गणेशाय नमः हृदयं पूजयामि. ओम शूलकंठाय नमः कंठं पूजयामि. ओम स्कंदोग्रजाय नमः स्कंद पूजयामि. ओम पाशहस्ताय नमः हस्तौ पूजयामि.
ओम गणवक्त्राय नमः वक्त्रं पूजयामि। ओम विघ्नहत्रे नमः नेत्रे पूजयामि। ओम विघ्नहत्रे नमः ओम गणवक्त्राय नमः वक्त्रं पूजयामि। ओम विघ्नहत्रे नमः नेत्रे पूजयामि। ओम सर्वकर्णाय नमः कर्णौ पूजयामि। ओम पालचन्द्राय नमः ललाटं पूजयामि। ओम सर्वेश्वराय नमः शिरः पूजयामि। ओम श्री वरसिद्धिविनायकं सर्वाङ्घ्यानां पूजयामि। డాడీ ఇదిగో. ముందుగా తక్కువరా హాసరా బైక్ వచ్చేసరికి బయటకు వెళ్ళొద్దు రాసేసాను అదా ఏకవిం శతిపుత్ర పూజయామి. ఓం సమకాయ నమః మాచీపుత్రం పూజయామి. ఓం గణాధిపతాయ నమః బృహద్రీపత్రం పూజయామి. ఓం గణాధిపతాయ నమః విభవం పూజయామి. ఓం గజానాయ నమః दुर्वारयुग्मं पूजयामि. ओम हर सूनवे नमः दशूर्पत्रं पूजयामि. ओम लंबोदराय नमः बलिपत्रं समर्पयामि. ओम गोहग्रजाय नमः आपमार्गपत्रं पूजयामि. ओम गजकर्णाय नमः गुरुपत्रं पूजयामि. ओम हेमवंताय नमः रुद्रपत्रं पूजयामि. ओम विक्राय नमः करवलीपत्रं पूजयामि. ओम विनगंताय नमः विष्णुभ्रांतपत्रं पूजयामि. ओम वरदे नमः दारिपत्रं पूजयामि. ओम सर्वेश्वराय नमः देवदूतपत्रं पूजयामि. ओम पालचन्द्राय नमः मरवकपत्रं पूजयामि. ओम हेरम्बाय नमः सिंधुवारपत्रं पूजयामि. ओम ओम युवक्त्राय नमः शनिपत्रं पूजयामि. ओम विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि. ओम सुरेशेविताय नमः अर्जुनपत्रं पूजयामि. ओम कमलाय नमः करपत्रं पूजयामि. ओम गणेशाय नमः एकविंशतिपुत्राणि पूजयामि. రాసా పూజ అయినాక వెళ్ళాలి. అక్షంతలు వేసుకుని ఆ పాప చెప్పులు బయట తీపిచ్చేసి డాడీ ఇంకొక ధూపం వాసా स्टार्ट हो गए कहीं ना कहीं गलती से यूँ कर देता हूँ You really look like I know. Thank you. కూర్చో దీపం Claro, pues. అరటిపళ్ళు నాన్న బనానా
ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पं विघ्नेश्वरगुरुं स्वर्णपुष्पं समर्पयामि नीराजनं दर्शयामि नीराजनम् आसनीयं समर्पयामि దండకం కాదు విఘ్నేశ్వరుని దండకం శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్రం సత్పుణ్యచారిత్ర భద్రపవక్త మహాకాయ కాత్యాయని నాద సంజాత స్వామి శివసిద్ధి విఘ్నేశ నీ పాద పద్మములం నీకంఠంబు నీ వజ్జ నీమౌళి బాలెందు ఖండంబులు నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీపాద హస్తంబు లంబోదరంబునన్ సదా మూషికాస్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సోర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవితంబు నీ దివ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీత మొక్కంగా నీ గంధమున్ కుంకుమాక్షతల్ పంకజంబుల్ తగన్ చేమంతులను తెల్లగన్నేరులను మంకినల్ పన్నులను పువ్వుల నుంచి దుర్వరంబులు నెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగంపు చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లను మరి నంచినో నీక్ష కొండంబులు రేగు బండ్ల పుండంబులు వడల్ నేతిపూరెల్ మొదిన్ గోధుమ పంబులన్ పునుగులు నూరువలు బెల్లమున్ తేనెయంజున్ బాలాచామం బియ్యంబు నీరాజనం నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే ప్రార్థనలు చేయుటల్ కాంచనం రోళ్ళకే ఇన్ముదాగోర్ తర్వాత ఇది హారతి బేబీ డైరీలో బేబీ ఇన్స్టెంట్లో బేబీలో చూస్తే 175 రూపీస్ పెట్టాడు. 125 రూపీస్. అవునా? అందుకే అంత ఇక్కడ ఉంది.
విఘ్నేశ్వరుని కథ ప్రారంభం. పూర్వం గజాశ్రం గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపం పొందించెను. అతని తపమునకు మెచ్చి అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుడు స్తుతించి, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఎదురమునందనే వసించుయుండమని కోరెను. భక్త సులభుడగు నా పరమేశ్వరుడు కోరిక తీర్చే గజాసురుడిని ఎదురమందు ప్రవేశించి సుఖంబుడై ఉండే. కలశం పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తరంగుల అన్వేషించు కొంతకాలం నాకు గజాసుర గర్భస్థుండొకట తెలిసి రప్పించుక మార్గంబు నాకు పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం తెలిపి, ఓ మహానుభవ, పూర్వం భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా నృపాయంత్రముచే రక్షింపుమని విలపింప హరి ఆ పార్వతి నోరడించి పంపే. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసుర సంహారమునకు గంగిరెద్దులు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దులుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలకొక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసుర పురంబు వచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట నియమించను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులు చోరకల్ప జగన్నాథ సూత్రధారి నా హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించి గజాసురుడు పరమానంద భరితుడే నీకేం కావాలనో కోరుకోండి. హరి సమీపించి ఇది శివుని వాహనపు నంది శివుని కనుగొనడు వచ్చేనగా శివ నొసంగమని పలికే. ఆ మాట గజాసురుడు నివ్వెరబడి అతని రాక్షసాంతకుడు శ్రీహరిగా నెరంగి తన మరణమే నిశ్చయించుకొంచు తన గర్భస్థుడికి పరమేశ్వరుడు నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మము నీవు జరపవలే అని ప్రార్థించి శ్రీ విష్ణుమూర్తికి అంగీకారం తెలప హరి నందిని ప్రేరేపించి నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంత ఆ పరమేశ్వరుడు గజాసుర గర్భం నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరి దుష్టాత్మదుల కిట్టి వరంబులియరాదు ఇచ్చినచ్చో పామునకు పాలు పోసినట్లేనే ఉద్దేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలిపి తనను వైకుంఠం కేకెను. శివుడు నందిని ఎక్కి కైలాసమును అతి వేగమున జనియే. లాస్యా సువన్ come and sit. Do you know the story? No. You know the story? You also don't know the story? Then listen, sit and listen. Sit. Listen. Okay. Vinayakotpatti. You know Vinayakotpatti means it's a birth of Vinayaka. Okay. You won't wear. No, huh? Okay. Sit. Last sit. కైలాసమున పార్వతీ భర్త రాకను దేవతల వలన విని ముదమంది అభ్యంగ స్నానమాచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి వాకిలి ద్వారకమును కాపుంచే. స్నానాంతరం పార్వతి సర్వాభరణములను అలంకరించుకుని పతి ఆగమనకు నిరీక్షించుండెను. అంత పరమేశ్వరుడు నంది నదిరోహించి వచ్చి లోపలికి పోవో ద్వారం మందున బాలుగు క్లోజింగ్ ఓన్లీ 1 page. ఓకే, విల్ ఫినిష్. పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాశ్చాత్యములు పూజించి వారిరువును ప్రియ భాషమనములు ముచ్చచుంటుకున్న ద్వారబందలి బాలుడి ప్రసంగము వచ్చి అంత మహేశ్వరుడు తాను అనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును నా బాలుగును గతికించి ప్రాణం బొసెకెను. గజాన నుండి నామం బొసెంగే. అతని పుత్ర ప్రేమమున ఉమామహేశ్వరులు పెంచుకొని చుంటరి. గజాననుండు తల్లిదండ్రులు పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభంగా ఎక్కువ తిరుగుడుకు అనింద్యుడను ఒక ఎలుకను వాహనంగా చేసుకొనెను. కొంతకాలం నాకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించే. ఇతడు మహాబలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతల సేన నాయకుడై ప్రఖ్యాతి గాంచి ఉండెను. వినాయకాధిపత్యం. సిట్ అండ్ లిజన్. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి
విఘ్నములకొక్కనే అధిపతిగా తమ కొసంగమనిరి. గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు గాన ఈ ఆధిపత్యం తన కొసంగని కుమారస్వామి తండ్రిని వేడుకొనెను. మీలో నెవరు ముల్లోకలములందలి పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా ఎదుకు వచ్చేదరో వారికి ఆధిపత్యం వసింగిదరు మహేశ్వరుడు పలుక సమ్మతించి కుమారస్వామి నెమల వాహనకి వాయువేగము నేగే. గజాననుడు కన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తిరిగి నింట్లానతీయ తగునే మీ పాదసేవకుండునగు నా యందు కటాక్షముంచి తగు ఉపాయము తెలిపి రక్షించమనే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై శుక్రనారాయణ గంగాది సర్వతీర్థే స్నానోపతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రం జపించినంత మాత్రం 300 కల్పముల పుణ్య నదుల్లో స్నానమాచరించిన వాడు సక్రముగా నా మంత్రమును ఉపదేశించ గజానుడు అత్యంత భక్తితో నా మంత్రము జపించుచు కైలాసము నుండి ఆ మంత్రం ప్రభావమున అంతకు పూర్వం గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజానుడు నా నదిలో స్నానమాడి ఎదురుగా వచ్చుచున్నట్లు కనిపింప అట్లా అదేవిధంగా 3,50,00,000 నదులు స్నానమాడినట్లనే చూసి ఆశ్చర్యపడుచు కైలాసం తండ్రి సమీపించిన గజానను ఆగమించి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియగా నటులంటిని క్షమించుము. ఈ ఆధిపత్యం అన్నగారికే యోసంగులని ప్రార్థించే. అంత పరమేశ్వరుడి భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి ఆధిపత్యం వసంగెను. ఆనాడు అందరూ విఘ్నేశ్వరుని తమ విభవము కొలది కుడుములు అప్పడములు మున్నగు పిండి వంటలు టెంకాయ పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి కొన్ని వాహనం కొసంగి కొన్ని చేత ధరించి మందగమనంబున సర్వ సూర్యాస్త సమయం వేళకు కైలాసం కేకి తల్లిదండ్రులు ప్రణామము చేయబోవ కడు శ్రమనందుచుండ శివుని శిరమ్మున వెలుగు చంద్రుడు చూసి వికటంబగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గునను సామెత నిజమన్నట్లు విఘ్నదేవుని గర్భము వగిలి అతను కుడుములు అంతడు మృత్యుండయ్యను. అంత పార్వతి శోకించి చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించను కనుక నిన్ను చూచి నా వారు పాపాత్ములే నీలాపనిందులు పొందుదురు గాక అని శపించను. ఆ సమయమున ఋషిపత్నులకు నీలాపనిందులు కలుగుతారు. ఆ సమయమున సప్తమహావర్షులు యజ్ఞము చేయించి తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేయుచుంటారు. అగ్నిదేవుడు ఋషిపత్నుల్ని మోహించి శాపం భయమున అసక్తుడై క్షీణించుచుండ అతని భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప తగిన ఋషిపత్నుల రూపంబులు తానే దాల్చి పతికి ప్రియంబు సేయ ఋషిపత్నులను అగ్నిదేవుతో నున్నవారు తమ భార్యలందరిని శంకించి వారు తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచడిస్తే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలు మునులు ఋషిపత్నులు పరమేష్టికి తెల్ప నాతడు సర్వజ్ఞుడొకటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నులు రూపము దాల్చి వచ్చి చూడని తెలిపి సప్తఋషులు సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసములు కేతించి ఉమామహేశ్వరులు సేవించి మృత్యుంజుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించిరి. అంత దేవాదులు పార్వతీదేవిని నీ వసంగిన శాపము లోకమును కీడు వాటిల్లే కాన నీను ఉపసమరులను ప్రార్థింప పార్వతి కుమారుని చేరతీసి ముద్దాడి ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదు అని శాపం వసంగెను. శాపవసనం వసంగే. అంత బ్రహ్మాదులు సంతసించు తమ గృహము కేగి భాద్రపద శుద్ధ చౌదరి నాడు మాత్రమే చంద్రుని చూడక జాగరూకులై సుఖంగా ఉండిరి. ఇట్లు కాంతకాలం గడిచెను. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ టుడే వీ షుడ్ నాట్ సీ అ మూన్? Because it's that's what I told you the story. Parvati Devi yeah, it's a today. No, today only today. Okay, again I will tell you. Okay. Dwaparayugamna Dwarka. Today, if you listen this story and if you use Akshita, then you can. Okay? No, you should not. I will tell you the story.
స్వామి సాయం సమయం పోయి ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపము చంద్రుని చూడరాదుగాన నీ గృహముకు ఏగమని సెలవించా అది అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణుడు తెలిపి నారదుడు సర్వలోకములకు ఏగే అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణమును చాటింపేసిన శ్రీకృష్ణుడు ప్రియుడు కాబట్టిచే నాటి రాత్రి మింటి వంక చూడగే గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలల్లో చంద్రుడి ప్రతిబింబం చూచి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున నుండెను. కొన్నాళ్లకు యుధ వంశరాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శంతకమనే పేరు గల మణిని సంపాదించి ద్వారకా పట్టణమున శ్రీకృష్ణ దర్శనార్థమై శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునకిమ్మని అడిగాను. 8 బారులు బంగారమును దినంబున గుణసంగు నిట్టి దీనిని ఎవరికైనా ఏ మందమతి అయినా ఇవ్వడు పొమ్మని ఊరుకుండెను. అంత ఒకడా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండ సమంతకమును కంఠమును ధరించి వేటాడ నడివికి నొక సింహము సమంతకమణిని మాంసము కంఠమనుకుని భ్రమించి వాని చంపి ఆ మణిని పోచుండ నొక్క బల్లూక మా సింహమును దునిమి ఆ మణిగొని తన కొండ విలుమున తొట్టిలో పౌలించి ఉన్న కుమార్తెకు జంబవతికి ఆట వస్తుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని అది కృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషము ఫలంబిని ఎంచి దాని బావుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒకచోట ప్రసేన కళేవరమును సింగము కాలిజాడులను పిదప బల్లూక వరణ విన్యాసంబును కనిపించెను. ఆ దారిని బట్టి పోవుచుండ ఒక పర్వత గుహ ద్వారంబు చూసి పరివారము నచ్చట విడిచి కృష్ణుడు గుహలోపలికి ఏగి అతడు బాలిక ఉయ్యాలపై కట్టి ఉన్న మణిని చూసి దాని యొద్దకు పోయి మణిని చేతపుచ్చుకుని వచ్చుచున్నందున ఉయ్యాలలో బాలిక ఏడవతొడిగెను. అంతటా దీను వింత మనిషి వచ్చినను కేకలు వేశాను. అంతటి జాంబవంతుడు కోపావేశండే శ్రీకృష్ణుడు నీపై పడి అరుచుచు నఖములు గుర్చుచు కోరలు కొరుకుచు ఘోరంగా యుద్ధము చేయ కృష్ణుడును వారిని బడదోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవలు 28 దినంబులు యుద్ధమనర్ప జాంబవంతుడు క్షీణబలుడై దేహంబెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలము హరింపజేసే పురుషుడు రావణ సంహారియకు శ్రీరాముడేనని గ్రహించి నలిచి అంజలి ఘటించి దేవా భక్తజన రక్షక నేను త్రేతాయుగంలో రావణ ఈ దుష్ట రాక్షస సంహారంను అవతరించి భక్తులను పాలించిన శ్రీరామచంద్రుడుగా నిరంగితిని ఆ కాలంబున నా ఎందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరమని ఆజ్ఞాయసంగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం చేయవాలని కోరుకుంటుంది. ఈ కాలంతపున అది జరగలని సెలవిచ్చితిరే. అది మొదలు నీ నామస్మరణ చేయుచు అనేక సంవత్సరములు గడుపుచు నిటో తాము నా నివాసము దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతు శిథిలమై ప్రాణములు గడబెచ్చను. నన్ను క్షమించి కాపాడుము అని నీకున్న వేరే దిక్కు లేరు అనుచు నా పరిపరి విధములు ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవతుడి శరీరమంతయు తన హస్తముంచే నిమిరి బళ్ళూకేశ్వర శ్రీమంతుని నొసగున అది తెల్ప శ్రీకృష్ణుడు మణి సహితముగా తన కుమార్తె జాంబవతిని కానుకగా నొసంగే. అంత తన ఆలస్యమును పరితపించుచున్న బంధువృత్తులు సైన్యములకు ఆనందము కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్నల పెద్దలుగా చేర్చి ఈ వృత్తాంతమును చెప్పి సమంతకమణి యోసంగు నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమును పాల్పడి తిని నన్ను విచారించి మణి సహితముగా తన కూతురుకు సత్యభామను గైకొమ్మనిన మణి వలదని మరలా నొసంగెను. కృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమని కథ విని అక్షంతలు శిరంబున దాల్చువారికి ఆనాడు ప్రమాదమును చంద్రదర్శనం నగుడు చేయవచ్చు నీలాపనిధులు పొందకుండుగాక అని అనితీయ దేవతలు సంతసించి తమ నివాసములకి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ విభవము కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధిగాంచుచు సుఖంబుగా నుండిరని సౌనకాది మునులకు ధర్మరాజునకు సూతుడు వినిపించి ఓ ధర్మరాజా
కాబట్టి నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించారు. ఈ వ్రతం చేసి దమయంతి నెలని శ్రీకృష్ణుడు జాంబవంతి సమంతకమణిని పొందారు. ఇంద్రుడు వృత్తాసును సంహరించాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. భగీరథుడు గంగను తేవడానికి దేవతలు అమృతనాన్ని పుట్టించడానికి ఈ గణనాథ వ్రతాన్ని ఆచరించారు. మనసులో తలచిన కార్యాలు నెరవేరుస్తాడు కనుక గణపతిని సిద్ధి వినాయకుడు అంటారు. ఈ గణపతిని విద్య ప్రారంభించేటప్పుడు పూజిస్తే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే జయాన్ని, బిడ్డలను కోరేవారు పూజిస్తే బిడ్డలను పొందుతారు. భర్తను కోరి పూజించే వారికి చక్కని భర్త లభిస్తాడు. గజాననుడు జన్మించినది భాద్రపద శుద్ధ చతుర్థి, గణాధిపతి అయినది కూడా అదే రోజు. అందుకే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడైన 4 వర్ణాల వారు, స్త్రీలు, పిల్లలు అందరూ ఈ వ్రతాన్ని యథావిధిగా చేసుకుని తమ తమ కోరికలు నెరవేర్చుకోగలరు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వీధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలను, రాజ్యాన్ని పొంది చాలా కాలం సుఖంగా జీవించాడు. ఇంకా అవుతాయి ఏమి చూడకూడదు అంతే. చూడకూడదు అంటే ఏమవుతుంది? చూడకూడదు, చూస్తే ఇట్స్ బ్యాడ్ సైడ్. అందరూ ఇవన్నీ పెట్టాయి కదా సార్, పూజ అయిపోయింది కదా, అందుకే మీరు అందరూ రెడీ అయిపోయారు. అమ్మా అందరూ దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని అక్కడ పెట్టండి. అన్ని ఒక్కొక్కటి అక్కడ పెట్టండి. దాసేసోను రండి, ఫ్రూట్స్ అన్నీను దేవుడి దగ్గర పెట్టండి. దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం ముందుకెళ్ళి అది ఓకే. ఆకులు కూడా దాని మీద పెట్టు. లీవ్స్ అన్నీ పెట్టేసి లీవ్స్ పెట్టు. నువ్వు ఒకటి పెట్టు, తమ్ము ఒకటి పెడతాడు. ఒకటి పెట్టు చాలు. పెట్టాలి. దండం పెట్టు. Whatever you want, wish. Okay, done. Okay, your wish done, na? Okay, now. I want to go yes. Wish. Wish. Dude, we didn't look like I wanted to do it. Yeah. You are done? Can we? Wait. You go. Wait. ప్రసాదం కొడు. ప్రసాదం లేదు. One second. Last है. Okay.